చేసి దానికి జ్యోతిష్కుడు ఇచ్చిన డేట్ ప్రకారం తినదలుచుకున్న వాళ్ళని వచ్చే జన్మలో మోక్షానికి ప్రయత్నం చేస్తారు. కానీ మోక్షానికి ప్రయత్నం చేసే భారత జన్మ ఏ విధంగా ఉంటుందంటే మొట్టమొదటి దర్శనం ఏంటంటే నేను ఎలాంటి బతుకుతానో ప్రశ్న మనస్సులోంచి వెళ్ళిపోయిన తర్వాత 2 జన్మలలో మనకు మోక్షాలకు మొదటి సోపానం వస్తుంది. రెండవది నాకు రేపు ఎలా ఉంటుంది, ఎలా తెలుస్తుంది, ఎలా నడుస్తుంది. 1950 ఆగస్టు నుంచి నాకు శుక్రదశ అన్నాడండి. 70 ఏళ్ళ శుక్రదశ, మధ్య వయస్సులో అంటే శుక్రదశకి మధ్య సొగసు ఉంది, శోభం ఉంది. కానీ వీడి ప్రవర్తన ఎలా ఉంటుంది? మంచి యవనంలో ఉన్నటువంటి మధ్య దశలో, కేతు దశలో, రాహు దశలో ఉపరిస్తాడు. అయితే వీడి శుక్రదశ వచ్చేటప్పటికి ఏమవుతుంది? శుక్రుడు ఎవరైనా శుక్రబాబుకు మాట్లాడారా మొత్తం కూడా ఈ శరీరంలో బయట ఆరోగ్యంలో శరీరంలో ఇంకొకటి శుక్ర ద్వారా దానికి జాగ్రత్తగా ఉండాలి. జ్యోతిశాస్త్ర పుస్తకాలు చదువుకుని మాత్రం ఆడకూడదు, పురాణాలు కూడా చదువుకోవాలి. శుక్రుడు అంటే ఏమిటో శుక్రాచార్యం కూడా తెలియాలి. ఆయన ఏం చేస్తాడంటే ఈ యుద్ధంలో, దేవదానం యుద్ధంలో చచ్చిపోయినటువంటి ఈ ఫిజికల్ ఫోర్సెస్, శరీరము, పంచేంద్రియము, కూటములు ఇదంతా ప్రతివాదస్తులు వస్తూ ఉంటారు మీరు యుద్ధంలో. వాళ్ళందరినీ మళ్ళీ బతికిస్తూ ఉంటారు. శుక్రపాతం అనేటువంటి రహస్యంతో, మృతసంజీవి విద్యతో దాంతో లోపలికి ప్రవేశించి శరీరాన్ని గ్రహించి మళ్ళీ చూస్తూ ఉంటారు. రాక్షసులు ఎవరు కాకుండా మొత్తం టోటల్గా నిలువెట్టుగా చూస్తూ ఉంటారు వాళ్ళు. అందుకనే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి శిష్యుడు పితృయానానికి, తన దగ్గర ఉన్న కూతురు దేవయానానికి అధిపతులు రెండింటికి శుక్రపాతమే కారణం. శుక్రశివుడిలో శరీరం ధరించినటువంటి జీవుడికి మాత్రమే ఊర్ధ్వగతి మోక్ష గమనానికి కారణం. అధోగతి అయినటువంటి శరీరంలో గర్భమునందు బంధాన్ని కావడానికి రెండింటికి దారులు వేడికి ఉన్నాయి. ఇది వరకు మాట చెప్పుకున్నాను. ఊరికే లింకప్ చేయడం కోసం చెప్తాం. దేవతలు ఎలా పని చేస్తారో మన కోసం అనేది చెప్పడం. కనుక ఆయుర్దాయం అంటే ఏమిటంటే పుట్టినప్పటికీ చనిపోయే వరకు మధ్యాహ్నం ఉన్నది. మన నాటికి మనం సిగ్గుపడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎలాంటి బతుకుతారో చెప్తారు. ఎందులో ఇంట్లో ఉన్న గ్రహం జాతకంలో చెప్పండి కదా. అదే జ్యోతిష్కుడు ఇంకోటి చెప్పి ఎప్పుడు వస్తామో చెబుతుంది. ఏ విధంగా ఉన్న గ్రహం అంటే అది ఒకటే వదిలిపెట్టి మిగిలిన చెప్పండి అడుగుతాం. రెండు ఒకటే అనిపిస్తారు. ఈ జాతకంలో అష్టమ స్థానంలో ఉన్న గ్రహం నువ్వు ఎన్నాళ్ళు బతుకుతావో చెబుతుందంటే చెప్పండి సార్ అంటాం. ఆయుర్దాయాలంటే ఎంతవరకు ఉంటుందంటే శ్వాస నడుస్తున్నంత వరకు. శ్వాస ఎంతవరకు నడుస్తుంది అంటే నడపదలుచుకున్న వాళ్ళు ఉన్నారు గురించి లోపల, వాళ్ళు నడపదలుచుకున్నంత సేపు ఉంటుంది. శ్వాస వల్ల ఏం జరుగుతుంది? ప్రాణం అనేటువంటి శక్తిమయ శరీరము, ద్రవ్యమయమైనటువంటి భౌతిక శరీరం అంటే మెటీరియల్ బాడీ అండ్ బాడీ ఆఫ్ ఫోర్సెస్, ఈ రెండింటి సమన్వయం ఉండటం పేరు ఆయుర్దాయం. శరీరం ఉన్నంగా అంటే మనకు ఉండేది కాదు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనేటువంటి వస్తువు పోతూ శరీరాన్ని నిర్మాణం చేస్తున్నాడు ఉండేదాన్ని. కనుక ప్రాణో హి భూతానాం ఆయు, ప్రాణప్రసారం అనేటువంటి జీవరాశులకి ఆయుర్దాయం తెలుసుకోండి. మాస్టర్ జ్వాల్పూల్ మహర్షి మనకు తెలియజేశారు. కుర్ర వయస్సు నుంచి శరీరం పెరుగుతూ ఉంటుంది. పెరిగి ఒక వయస్సు వచ్చాక పెరగడం అవుతుంది. ఈ లోపల ఆహారాన్ని తీసుకుంటే దాంట్లోంచి బలాన్ని మ్యాక్సిమం స్వీకరిస్తుంది. పాలు తాగినా శరీరానికి మ్యాక్సిమం గా వంటపడతాయి. తేనె తిన్నా మ్యాక్సిమం గా వంటపడుతుంది. అన్నం తిన్నా ఎక్కువ మ్యాక్సిమం గా వంటపడుతుంది. ఏదైనా తేడా వచ్చి కొద్దిగా మందు వేసుకున్నా మ్యాక్సిమం గా పనిచేస్తుంది. టానిక్ పుచ్చుకున్నా మ్యాక్సిమం గా పనిచేస్తుంది. వచ్చి ఎంత పని చేస్తాయి ఇవన్నీ అన్నటువంటిది పర్సంటేజ్ తగ్గుతుంది. 100కి 100 పాళ్ళు ఆహారం బలమిచ్చి మందులు పనిచేసేటువంటి రోజుల దగ్గర నుంచి 100కి 90 పాళ్ళే పనిచేసే రోజులు వస్తాయి. 80 పాళ్ళే పనిచేసే రోజులు వస్తాయి. 70 పాళ్ళే పనిచేసే రోజులు వస్తాయి. 60 పాళ్ళే పనిచేసే రోజులు వస్తాయి. దేని వల్ల అంటే ఈ ఆయువు అనేటువంటి శక్తి వల్ల. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి అన్నమయ కోశంలోకి ప్రాణమయ కోశం ఇలాగా అవరోహణ క్రమాన అవరోహణం చేయటం, వచ్చిన తర్వాత మళ్ళీ ఆరోహణం చేయటం, తర్వాత మళ్ళీ ఇంకో శరీరంలోకి అవరోహణం చేయటం, ఇంకో శరీరంలోకి ఆరోహణం చేయటం అనేది ది లా ఆఫ్ వైబ్రేషన్, ది లా ఆఫ్ పల్సేషన్,
అని స్పందనాత్మకము, ప్రాణాపానాత్మకము, యాన ఉదాహరణాత్మకము అనేటువంటిది లక్షల సంవత్సరాల కింద ప్రాచీనులైన సైంటిస్ట్స్ చెప్పి ఉన్నారు. ఆ చెప్పి ఉన్నది మోడర్న్ సైంటిస్ట్ తెలుసుకుంటానికి కొద్దిగా ప్రయత్నం చేసినట్లయితే మోడర్న్ సైన్స్ లో ఉన్నటువంటి ధృతరాష్ట్రత్వం పోయి కళ్ళు నింపుకుంటాయి అని రాశారు 1930లో. ఆయన ఇచ్చినటువంటి ఈసోటరిక్ హీలింగ్ అనేటువంటి పుస్తకంలో యాలిస్ ఏ డైలీ అనేటువంటి తన శిష్యురాల ద్వారా న్యూ ఇయరా హీలింగ్ అంటే రాబో భవిష్యత్ ప్రపంచములకు వ్యాధి నివారణోపాయ మార్గములు, ఆరోగ్య స్థాపనా మార్గములు అంటే ది సైన్స్ ఆఫ్ మెడిసిన్ కాకుండా ది సైన్స్ ఆఫ్ హెల్త్ అని ఒకటి ఉండేది ప్రాచీనంలో. అంటే డబ్బులు ఎలా వస్తాయి, ఎలా తగ్గించాలి అనేటువంటి డొక్కు సైన్స్ కాకుండా మెడికల్ సైన్స్, జబ్బులు రాకుండా ఉండే జీవితం అంటే ఏంటి, దానికోసం ఎలా జీవించాలని ఒక సైన్స్ ఉండేది. మానవుడు దాన్ని అర్థం చేసుకుంటానికి కావాల్సినటువంటి మగతనం ఉన్న రోజుల్లో ఆ సైన్స్ ని ఆయుర్వేదము అని పిలిచేవారు. అది సైన్స్ ఆఫ్ హెల్త్. ఇప్పుడు మనం నేర్చుకుంటుంది సైన్స్ ఆఫ్ డిసీజ్. మళ్ళీ సైన్స్ ఆఫ్ హెల్త్ 21వ శతాబ్దంలో మానవుడు ఎలా నేర్చుకుంటానికి అర్హత వస్తుందో చెబుతూ వాడికి కావాల్సిన పుస్తకం 1930లో మొట్టమొదటిగా తాను హిమాలయ గుహలలో ఉండి న్యూయార్క్ లో ఉన్న తన శిష్యురాలైన యాలిస్ ఏ డైలీకి 24 వాల్యూములు డిక్టేట్ చేశాడు ఆ మహానుభావుడు. అందులో ఇప్పుడు నేను చెప్పిన ఈసోటరిక్ హీలింగ్ అంటే ఆరోగ్య మార్గములకు కావాల్సిన గుహ్యము, గుహ్యతరము అయినటువంటి విజయిస్తున్నాను అని ఇచ్చాడు. అందులో చెప్పిన పాయింట్ ఇప్పుడు నేను మీకు చెప్పింది. Law of vibration, the law of pulsation. These are the two laws that are discovered by man some millions of years ago on this earth globe. పంచప్రాణముల యొక్క శాస్త్రాన్ని గురించి చెబుతూ ఆయన ఇచ్చాడనమాట. వాటి ప్రకారం ఎన్నేళ్ళు ఆహారం శరీరంలోకి స్వీకరింపబడాలో అన్నేళ్ళే స్వీకరింపబడుతుంది. ఆ పైన ఆహారం పెట్టే ఎదురు వస్తుంది, లేకపోతే జీర్ణం పొందకుండా అలాగే వెళ్ళిపోతుంది, లేకపోతే వాంతిగా వెళ్ళిపోతుంది, లేకపోతే కడుపు ఉబ్బుతుంది. ఒక వయస్సులో ఏ వస్తువు అయితే తింటే శరీరానికి బలం ఇచ్చిందో ఇంకొక వయస్సులో అదే వస్తువు కడుపుకి బరువిస్తుంది తెలుసుకోవాలి. అందుకని ఒక వయస్సు వరకు తిని పెరుగుతుంది, మనం తింటే శరీరం పెరుగుతుంది. అటుపైన మనం తినడం క్రమంగా సంయమనం చేసుకున్న కొద్దీ శరీరం విరుస్తుంది. ఇంకా కరెక్ట్ ఇది దేవతలు మన శరీరమునందు అన్నమయ ప్రాణమయ కోశములందు శాసించినటువంటి ఒక ధర్మ సూక్ష్మముల సముచ్చయములో ఒక అధ్యాయము అని తెలుసుకోవాలి. అందుకని ప్రాణానికి భూతానం ఆయు, జీవరాశులకు ప్రాణశక్తి ప్రాణాపానముల వ్యాపారమే ఆయుర్దాయం అని తెలుసుకోండి. కానీ ఆయుర్దాయాన్ని వేరే పొడవ పోకండి. డాక్టర్లు చెప్పింది కానీ లేకపోతే ఎస్ట్రాలజర్స్ చెప్పింది కానీ ఆయుర్దాయం ఎన్నడూ కాదని తెలుసుకోండి. డాక్టర్ ఏమని చెబుతున్నాడు, ఎందుకు చచ్చిపోయాడంటే హార్ట్ ఫెయిల్యూర్ వల్ల చచ్చిపోయాడు అంటున్నాడు. ఎన్నడూ కాదు, చచ్చిపోవడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది. గమనించడం హార్ట్ ఫెయిల్యూర్ వల్ల చచ్చిపోవడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది. ఇది కొంచెం కష్టం, కొంచెం నామత్త, కొంచెం నామోడి, కొంచెం ఇబ్బంది. ఇవన్నీ సన్యసించినందువల్ల మాత్రమే తెలిసే శాస్త్రం. తెల్లగుడ్డల్ని నల్లగుడ్డలని సన్యసించి ఎర్రగుడ్డలు ఒకటి పుచ్చుకుంటారు కాకుండా మనకు ఉన్న కాంప్లెక్సెస్ ను సన్యసిస్తే శాశ్వతమైనటువంటి సైన్స్ తెలుస్తుంది. అప్పుడు 20th century సైన్స్ కి కొంత పూర్ణత రావడానికి అవకాశం తెలుసుకోవాలి. సప్లిమెంటేషన్ జరుగుతుంది. ప్రాణోహి భూతానాం ఆయువు అన్నటువంటి వాక్యం చాలా గమనించుకోవాల్సినటువంటిది. ప్రాణాపాన వ్యాపారం వల్ల శరీరంలో ఉన్న బయోకెమిస్ట్రీ అంతా నిలబడి ఉన్నది. మీరు తింటున్న ఆహారానికి మీకు ఉన్న అన్నత్వం అంతా నిలబడి ఉన్నది అని తెలుసుకోవాలి. తస్మాత్ సర్వాయుష ఉచ్యతే, ప్రాణమే సర్వాయుషం అని తెలుసుకోవాలి. ఆయుర్దాయం అనగా ప్రాణం, ప్రాణమే ఆయుర్దాయం. ప్రాణం వల్ల మనకు కనిపిస్తున్న ఎఫెక్ట్ ని ఆయుర్దాయం అంటున్నాం. కరెంట్ కాదుని ఆయుర్దాయం అని తెలుసుకోవాలి. తద్యైష ఏవ శారీర ఆత్మ, అలాంటి ఆయుర్దాయం గల శరీరానికి అన్నమయ శరీరము, ప్రాణమయ శరీరము, ఈ మొత్తం ఆత్మ అంటే కాన్స్టిట్యూషన్ అని తెలుసుకున్నారు. పూర్వస్య ఇదివరకు చెప్పిన మెటీరియల్ బాడీ ఆఫ్ ఫోర్సెస్ అంటే అన్నమయము ప్రాణమయము అయినటువంటి శరీరములు ఎవరైతే ఉన్నాయో అలాంటి శరీరం కలిగినటువంటి ఈ లోపల ఉన్న నీవే నేనని తెలుసుకున్నావే అట్లాంటి వాడి శరీరం. మూడవ శరీరం కూడా ఉన్నది, ఇక్కడ చెబుతున్నాం కదా.
2 శరీరములను పరబ్రహ్మగా ఉపాసించుకు చెప్పారు అన్నమయ ప్రాణమయములు. దాని లోపలనే 3వ బాడీ కూడా ఉన్నది. ఆ బాడీ ఇందులో లేయర్గా ఉండటం కాదు, ఒకదాంట్లో ఒకటి ఉండటం కాదు, ఒకదాంట్లో ఒకటి తాపాలినట్టు ఉండటం కాదు. అది ఇంటర్ పెనిట్రేషన్ అనే పద్ధతిలో ఉన్నది. మన మనసులో ఒక ఐడియాలో ఇంకొక ఐడియా ఏదైతే ఉంటుందో, నిద్రపోతూ ఉంటే కళలో ఒకే మనసులో కొన్ని వేల మంది కళలో వస్తారు. వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు? ఒకళ్ళు ఉంటారు, వాళ్ళంతా మనలో ఉంటారు. అలా ఉన్నాయి ఈ శరీరాలని. ఇక్కడే ఉన్నాడు, వీడే ఇందులోనే ఉంది. ఉల్లిపాయ పొర్రాలని కూడా ఒకదాంట్లో ఒకటి ఉండవు. బత్తానారతిగా తొందరలో ఒకదాని పక్కన ఒకటి ఉండవు. ఇంటర్ పెనిట్రేట్ అయి ఉంటాయి. ఎలా ఉంటాయంటే ఇందులో గుడ్డ ఉన్నది, చొక్కా ఉన్నది, నూరు పోగులు ఉన్నాయి, పత్తిలు ఉన్నాయి. అంటే ఒకదాని పక్కన ఒకటి ఉన్నాయా? పత్తి అంటే నూరు పోగులు ఉన్నాయి, నూరు పోగులు అయితే పత్తి ఉన్నది. నూరు పోగులు అనేది ఒక లోకం, పత్తి అనేది ఒక లోకం. గుడ్డ 3వ లోకం, చొక్కా 4వ లోకం. ఆ పైన మనుష్యులు ఒకటి నా చొక్కా నీ చొక్కా అని. ఇది మనుష్య పదవచ్చే అన్నమాట అర్థం. కనుక నా చొక్కా నీ చొక్కా అనే లోకంలోనే ఈ లోకాలన్నీ ఉన్నాయన్నాడు. ఇదే చొక్కాలో ఇన్ని లోకాలు ఎట్లా ఉంటాయంటే శుభ్రంగా ఉంటాయి. ఇంకొకటి కూడా ఒకటే చేసుకోవాలి. ఇంటర్ పెనిట్రేషన్ ప్రిన్సిపల్ అంటారు దీన్ని. 3D ఎఫెక్ట్ ఎలా ఉందో 3D పిక్చర్ చూస్తే అలాగే 7D పిక్చర్ అంటే 7 డైమెన్షన్స్ కలిగినటువంటి పిక్చర్ గా తెలుసుకోవాలి. సప్త ధాతుమయము, సప్త కోశమయముగా తెలుసుకోవాలి. కనుక అలాంటి దాంట్లో 3వ శరీరం చెబుతున్నాను వినండి అన్నాడు. అన్యోంతర ఆత్మ మనోమయ. వీడు మనోమయ పురుషుడు అంటారు. అన్నమయ పురుషుడిని చెప్పారు, ప్రాణమయ పురుషుడిని చెప్పారు, మనోమయ పురుషుడిని చెప్పారు. వీళ్ళందరూ కూడా అదే పత్తితో తయారు చేయబడ్డారన్నట్టుగా అదే ఆకాశ శరీరము అయినటువంటి పరబ్రహ్మము చేత చేయబడినారు కనుక వాడే వీడుగా ఉంటున్నారు అనేటువంటి ధ్యానం చేస్తూ ఎవరిని చూసినా వాళ్ళని చూస్తూ వాళ్ళ శరీరాలు చూస్తూ ఒకరికొకరు వ్యవహరించుకోండి అని చెప్పేటువంటి ముఖ దీనికి. మనోమయ దేహైష పూర్ణ. వాడితోనే కూడా నిండి ఉన్నాడు వీడన్నాడు. మొట్టమొదటి ఏమన్నారు? మీ శరీరంలో ఉన్న సత్తధాతుమైన శరీరంతో నిండి ఉన్నారు కండి మీరు. రెండవది ఏమన్నాడు? మీ శరీరంలో ఉన్న శక్తిమయ శరీరంతో నిండి ఉన్నారు కండి. దానికి ఎంత వాల్యూమ్ ఉందో దీనికి అంతే వాల్యూమ్ ఉంది. కాకపోతే మ్యాటర్కి వాల్యూమ్ కాన్స్టెంట్, శక్తికి వాల్యూమ్ అనేది కాన్స్టెంట్ కాదు. కొంచెం ఆలోచించాలి. మైండ్కి అనేటువంటి వాల్యూము ఏదైనా పాసిబుల్. మైండ్కి ఇంత పిల్లు చెట్ట చివర ఉన్నటువంటిది ఎంతైనా ఉంటుంది. అదే మనస్సు పరిమాణంతో బ్రహ్మాండమైనది అంతైనా ఉంటుంది. కనుక మనస్సుకి వాల్యూమ్కి ఏమీ సంబంధం లేదు. మనస్సులో వాల్యూమ్ పుడుతుంది, వాల్యూమ్లో శక్తి పనిచేస్తుంది. శక్తికి వాల్యూమ్కి ప్రోడక్ట్ గా మ్యాటర్ వస్తుంది. కనుక మ్యాటర్ వాల్యూమ్ లో ఎదుర్కొంటుంది. మ్యాటర్ వాల్యూమ్ తో కొలుస్తాం. అట్నుంచి ఫిజిక్స్ లెక్చరర్ వీళ్ళంతా ఉన్నారు. ఎంతకంటే ఎక్కువ చూస్తే ఏదైనా తప్పులు పట్టుకుంటారు. వాళ్ళు తప్పు చేసినా మ్యాటర్ మనం పట్టుకుంటే బాగుంటుంది తప్పని అనుకుంటాం. వాల్యూమ్ అనే డైమెన్షన్ ఫిజికల్ ప్లేన్ కి సంబంధించి లెంత్, బ్రెడ్త్, థిక్నెస్ మొదలైనటువంటిది. ప్లేన్ ఆఫ్ ఫోర్సెస్ కి సంబంధించినటువంటిది వాల్యూమ్ కాదు. ఎక్స్పాన్షన్, కంట్రాక్షన్ అనేటువంటిది. అది కాక మైండ్ అనేటువంటి దానికి సంబంధించింది ఇంకొకటి. ఈ మనస్సు మనోమయ కోశం ఎలా ఉందో చెబుతున్నా. వాడు కూడా ఇంత నిండి ఉన్నాడు. మీ శరీరం ఎంత ఉందో అంతా ఉన్నాడు అన్నాడు. ఉండి సవా ఏష పురుష విధ ఏవా. వాడు ఎలా ఉంటాడంటే ఈ ఫోటోగ్రాఫ్ ఇస్తే ఎలా ఉంటుందో శరీరం అలాగే ఉంటాడు. మీలాగే ఉంటాడు. ఈ కృష్ణమాచార్యలాగే భౌతిక శరీరం ఉంటుంది, ఇందులోనే ఉన్నది. ఈ కృష్ణమాచార్యలాగే ప్రాణమయ కోశం ఉన్నది, ఇందులోనే ఉంది. ఈ కృష్ణమాచార్య రూపంతోనే మనోమయ కోశం ఉంది, ఇందులోనే ఉంది చెబుతున్నాడు. 3వది తేనైత పూర్ణ సవా ఏష పురుష విధ ఏవా. వాడు కూడా ఈ పురుషులాగే విధంగానే ఉంటాట. తస్య పురుష విధత. వాడి పురుష విధత్వాన్ని గురించి చూద్దాం వినండి. అన్వయం పురుష విధ. వీడిని అనుసరించి ఆ పురుష విధం కూడా ఉంటుంది. ఇద్దరు చెప్పిన క్రమంలోనే. తస్య యజురేవ శిర. ఈ మనోమయ పురుషుడు ఎట్లా ఉంటాడో చూస్తున్నాడు. అన్నమయ పురుషుడికి ఏం చెప్పాడు? తలకాయ అంటే ఈ తలకాయే అని చెప్పాడు. ఒళ్ళంటే ఈ ఒళ్ళే, కుడి చేయి అంటే ఈ కుడి పక్కే, ఎడం చేయి పక్క అంటే ఈ ఎడం పక్కే అని చెప్పాడు. ప్రాణమయ కోశానికి ఏమని చెప్పాడు? ప్రాణం అంటే కుడి పక్క, జ్ఞానం అంటే ఎడం పక్క, ఇట్లా చెప్పాడు.
రెండు న్యాసములైనాయి. ఇప్పుడు మూడవది మనోమయ కోశంలో ఉన్నటువంటి పురుషుడు యొక్క న్యాసం చెప్తున్నాడు ఈ రోజున. తస్య ఎదురేవ శిరః, లోపల ఉన్న మనోమయ కోశంలో ఉన్న పురుషుడికి యజుర్వేదమే వాడి శిరస్సు కన్నది. చూద్దాం. దక్షిణ పక్ష, ఋగ్వేదమో కుడి చేతి పక్కన వాడికి, కుడి పక్కం లేదా దక్షిణ దిక్కుట వాడికి. దక్షిణ పక్ష, సామోత్తర పక్ష, సామవేదం ఎడం పక్కన లేదా ఉత్తర దిక్కుట. ఆదేశ ఆత్మ, ఆదేశము అనేటువంటిది అంటే ఒకరినొకరు ఆదేశించుకుంటాం, తను తాను ఆదేశించుకుంటాం. ఇదే వాడి కాన్స్టిట్యూషన్ మొత్తం పాదాల దగ్గర శిరస్సు దాకా ఉంటుంది. అథర్వాంగిరస పుచ్చం ప్రతిష్ట, అథర్వణుడు అంగిరసుడు అనేటువంటి ఇద్దరు ఋషులు ఈ పురుషుడికి తోటగా ఏర్పడుతున్నారు. ఈ శరీరాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేస్తున్నారు. తరత్యేష శ్లోకో భవతి, వాడు కూడా స్తోత్రం చేయబడుతున్నాడు. మన ఊరకూరు ఏమన్నా రండి కూర్చోండి అని అన్నప్పుడు మన అన్నమయ కోశం గారిని అంటూ పిలుస్తున్నాం, ప్రాణమయ కోశాన్ని పిలుస్తున్నాం, మనోమయ కోశాన్ని పిలుస్తున్నాం. మూడింట్లో ఉన్న అంతర్యాన్ని పిలవడం నేర్చుకోండి అది చెబుతున్నాడు. అయితే ఏమిటి ఈ తలకాయ ఎదురువేదండి, తలకాయ కుడి పక్క ఋగ్వేదండి, ఎడం పక్క ఆవేదం. క్రిస్టియన్ వాడికి ఏమి ఉంటాయా? ఎట్లా మీరేమో హిందూ పుస్తకం రాస్తున్నారు, సెక్యులరిజం వస్తున్నారు. అందుకని పుస్తకాలు మనకి జాగ్రత్తగా పెద్దలు ఇచ్చిన అర్థాల్లో చదువుకోవాలి, వాళ్ళు చెప్పిన కూడా చదువుకోవాలి. కానీ మనం ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ చదువుకున్నామా అని కేశవ చదువుకున్నాం, ఇవి నాన్ సెక్యులర్ గా ఉన్నాయి పుస్తకాలు అని అన్నారు. ఐ హావ్ ఆల్సో స్టడీడ్ రోమయాన అన్నాడు. అంటే ఇంగ్లీష్ లో రామాయణం చదువుకున్నాడు, రోమయానంగా ఆయనకు దారి ఇస్తుంది, ఇవ్వక తప్పదు. అండ్ ఐ హావ్ స్టడీడ్ సమ్ పార్ట్స్ ఆఫ్ మహాభారత. జయదేవ గీత గోవింద అన్నాడు. కథలకి రావాలి నేను చదువుకుంటుంటే జయదేవ గీత గోవింద, గీత గోవిందానికి వచ్చి చెప్పారు. ఇట్లాంటి చోట దిక్కులు వస్తాయి. వచ్చేసి వాడికి తెలిసిన రోజు అర్థం వాడు రాసేస్తారు. నా వాడికి సంవత్సరాలు పుస్తకం రాయడం అంటే పరిస్థితి మీద ఒక శిశువు ఎక్కువ వస్తాడా రాయక, వీడు రాయకుండా ఊరుకుంటే వాళ్ళు ఊరుకోరు రాయలేక. అంచేత వీడికి వచ్చింది రాయాల్సిందే, వాళ్ళని చదువుకోవాల్సిందే. ఇంకెవడన్నా రైతు రాసిన వాళ్ళని చెప్పి ఈ పుస్తకం వాళ్ళు కొట్టాల్సిందే బ్రహ్మ అలా రాస్తారు. యజుర్వేదం పడతాయంటే ఇది హిందూ యజుర్వేదం, క్రిస్టియన్ బైబుల్ ఇది కాదు. మృత్యువుకి అధిపతి అయినటువంటి యమధర్మరాజుకి పుత్తూరుగా పుట్టినటువంటి నరుడికి సంభాషణం జరిగింది అరణ్య పర్వంలో. అక్కడ ఇవ్వబడ్డది. అలాగే ఆందోగ్య బృహదారణ్యంలో ఇవ్వబడ్డది. మన వెలుగున్న మాట సంభాషణలో వాడు అడిగాడు, కినేకం యజ్ఞయం సామ, కినేకం యజ్ఞయం యజు. ప్రశ్నలో ఉంది. యజ్ఞంలో ఉపయోగపడే సామవేదం అంటే ఏంటి, యజుర్వేదం అంటే ఏంటి, ఋగ్వేదం అంటే ఏంటి అని అడిగితే వాల్యూమ్స్ తీసుకొచ్చి చూపించలేదు వాడు. ధర్మరాజు చూపిస్తే ఆ నలుగురు తమ్ముళ్ళు ఎందుకు వెళ్ళిపోయేవాడు, ఇచ్చేవాడు కాదు వాడు. ఇది ఆ మోతీలాల్ బెనారసీదాస్ అడ్రస్ తో పాటు పుస్తకాలు తీసుకొచ్చి బ్రహ్మ ఈ అడ్రస్ తో బయటతో సహా తీసుకొచ్చి ఇచ్చాడు, మనిషి రాసింది కాదు ఈ పుస్తకం అని చెప్పలేదు. ఏమవుతుంది వాడు ధర్మరాజు ఏం చేశాడు? వాడు యమధర్మరాజుకి సమాధానం చెప్పాడు. ప్రాణోవై యజ్ఞయం సామ. మనం శ్రీకాకుళంలో చెప్పుకున్నాం, ఇక్కడ చెప్పుకున్న పెద్దలు కూడా ఉన్నారు, చదువుకున్నటువంటి వాడు చాలా ముచ్చటపడుతున్నారు. మళ్ళీ గుర్తొచ్చినట్టుంది వాడికి. ప్రాణం సామవేదం, ప్రాణ సామవేద, ఋగ్వేద. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నడుపుతూ ఉన్నటువంటి ప్రాణగతిని సామవేదము అని అంటారు. దానికి బైండ్కు వేసుకుంటే క్యాలికో కోసం మన సప్తధాతువులు ఏర్పడ్డాయి శరీరం. ఇది తెలియాలి. అంటే శ్వాస కోసం శరీరం ఏర్పడి శరీరం కోసం వంకాయ కూర మొలకాయ పులుసు ఏర్పడ్డది. కానీ మొలకాయ పులుసు కోసం శరీరం కోసం బతికుంటం కోసం శ్వాస ఏర్పడలేదు. ఇటు నుంచి అటు చూసుకోవాలి. కానీ మనకి
వల్లే మనం బతికొండం కోసం శ్వాస ఏర్పడదు. మనం ఏమంత మునగాడు అని మనం బతికొండం కోసం శ్వాస ఏర్పడటానికి. ఇంత అయితే మహా చేస్తే మనం చేసేది మనం సంపాదించి పిల్లల్ని చదివించి పెద్దవాళ్ళని చేసి వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి మన పొట్ట కోసం పిల్లల పొట్ట కోసం, అంతే కదా. ఇంతోటి దీనికోసం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వాటి పరిమాణంతో మన దగ్గరికి ఎందుకు వచ్చి ఉండాలనేటువంటి కామన్ సెన్స్ మనకి ఉండదు. పుట్టేటప్పుడు చాలా జన్మలు పడుతుంది. ఇక్కడ తెలుసు ప్రాణం శ్వాస. వంగ పువ్వులోంచి వంగ పిండి వస్తూ ఉండగా చూసారా, ముచ్చిక పెద్దది పిండి చిన్నది ఉంటుంది. అలాగా మనకి శ్వాస మనలో కొంత భాగంగానూ శరీరము పొట్ట తలకాయ మొదలైనవి ప్రధానమైన భాగాలుగాను కనిపిస్తాయి అజ్ఞానంలో మనం ఉండగా. క్రమంగా వీళ్ళు చెప్పిన బ్రహ్మ విద్య జ్ఞానం కలుగుతుంటే వంకాయ పెరిగినట్టే ఆ చిన్న ముచ్చిక పెద్ద ముచ్చికలో ఉన్న చిన్న వంగ పిండి పెరిగి 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 వంకాయ పెద్దది, ముచ్చిక అడుగున కొద్దిగా చిన్నది మిగులుతుంది. చూసారా వంకాయ పెద్దది అయ్యేటప్పటికి. అలాగే బ్రహ్మ విద్య అనేటువంటిది వంకాయ బాగా పెరిగేటప్పటికే మీరు తెలుసుకుని ఉంటారు. ఇప్పటికీ కృష్ణాచార్య వంకాయ కూడా ఇష్టం. వంకాయ పెరిగేటప్పటికి ఏమవుతుంది, కంఠంలో చూస్తున్నటువంటి వాక్కు, దాన్ని నడుపుతున్నటువంటి శ్వాస, ఈ రెండు మనిషి అనబడతాయి. దానికోసం ఊపిరితిత్తులు, గుండెకాయ అనేటువంటి కేసులు చేయబడ్డాయి పెట్టారు. దానికోసం పక్కటెముకలు కేజీ పంచరం ఏర్పడ్డది. దానికోసం ఈ మండలం ఏర్పడ్డది. దాన్ని పోషించడం కోసం ఆహారం, దీని ఉత్పత్తి, లోపల టెక్నాలజీ, స్టమక్, లివరు, గ్యాస్టర్ ఇవన్నీ ఏర్పడ్డాయి. దాన్ని ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్ళడం కోసం కాళ్ళు ఏర్పడ్డాయి. వీటన్నిటికీ తయారు చేసుకుని పెట్టడం కోసం చేతులు ఏర్పడ్డాయి. ఇది కనుక నిజమైన బ్రహ్మ విద్యను సరైన పద్ధతిలో మనం అనుసరించి వెళితే ప్రాణమయుడే పురుషుడు మీలో, మీరు అనుకుంటున్నది ఉచ్ఛ్వాస నిశ్వాసలో ఉన్న మీరు ప్రధానం. కానీ వాడి కోసం ఏర్పడినవి శరీరంలో మిగతా ఉన్నటువంటి భాగాలన్నీ కూడా పదార్థముగా ఏర్పడి ఉన్నాయి, యజ్ఞార్థ కర్మ ఆచరిస్తూ ఉన్నాయి. అందుకని ఈ మూడవ పురుషుడికి శిరస్సు యజుస్సే అని అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము పుస్తకాలలో లేవు. పుస్తకాల్లో ఉన్నవి వేద మంత్రములే కానీ వేదములు కావు. మీరు అవి చదువుతున్నప్పుడు మాత్రమే వేదాలు అవుతాయి. చదవనప్పుడు పుస్తకాల్లో ఉన్నది పేజీలు, ప్రెస్, శిర, అక్షరములు, మరకలుగా పనిచేయలేదు. భగవద్గీత అయినంతే, భాగవతం అంతే, రామాయణం అంతే, వేదమైన అంతే. పుస్తకం అక్కడ పెట్టినప్పుడు అది వేదం పుస్తకం కాదు, మీరు చదువుతున్నప్పుడు దాన్ని వేదం అంటారు. సరే, పోనీ మామూలు నవలగా తీసుకుందాం. పుస్తకం అక్కడ పెట్టి చదువుతూ ఉంటుంది నవల. చదివేటువంటి వాడికి చదువుతున్నప్పుడు అది నవల, కానీ దానికి అది నవల కాదు. మంచుగడ్డ చల్లగా ఉంటుంది, దానికి చల్లగా ఉంటుందా? ఉంటే గదగదగా వణికి తెచ్చుకోవాలి. మంచుగడ్డ చల్లగా ఉంటాం మన చేతికి, కానీ మంచుగడ్డకి కాదు. అలాగా వేదం అనేది మనకు సంబంధించింది కానీ పుస్తకానికి సంబంధించింది కాదు. పుస్తకానికి సంబంధిస్తే ఇప్పుడు ఉన్నట్లే ఉండిపోతుంది. వచ్చే తరం వాళ్ళ కోసం మిగులుతాయి, మన తరం మట్టి కొట్టుకుంటుంది. వేదం ఎక్కడుంది? ఒకరు రాసిన పుస్తకం కాదు ఆయన. దాన్ని గురించి పుస్తకాలు రాయొచ్చు, దాన్ని పుస్తకంలో ఫోటోగ్రాఫ్ తీయవచ్చు. వారు మాస్టర్ సివివి గారు నిజమే, కానీ ఒక అర్థంలోనే. కానీ వారా మాస్టర్ సివివి అంటే కాదు. మాస్టర్ సివివి గారికి ఇది ప్రతిమ కనుక వారు మాస్టర్ సివివి గారని మనం చెప్పుకునే వైభవం కోసం పెట్టుకున్న ప్రతిమ కనుక దీని ద్వారా మాస్టర్ సివివి గారిని ఇలా చూపించుకుంటున్నాను కనుక మనం ఇది మాస్టర్ సివివి గారు. ఇది ఎలా అయితే మాస్టర్ సివివి గారో అలాగే మన వేద పుస్తకాలు కూడా అవి వేదాలు. కానీ వేదం పుస్తకం వేదం మాత్రం కాదు. వేదం పుస్తకం ద్వారా వేదం చదువుకోవడం కోసం తెలుసుకోవాలి. వేద మంత్రాలు ఇవన్నీ కూడా అంతే. అసలు వేదాలు ఎక్కడున్నాయంటే ధర్మరాజు, నవధర్మరాజు చెప్పిన సూటైన సమాధానాలు ఉన్నాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనేటువంటి దాన్ని నడిపిస్తున్న ప్రాణం ఏదైతే ఉన్నదో దాన్ని సామవేదము అనబడు పాట. నీలో ఉన్న ఫస్ట్ వాల్యూమ్ ఇదేనట్టు సామవేదం. దాంట్లోంచి గొంతుకలో ఉన్నటువంటి స్వరపేటికలో ఉన్న రెండు పీకేలు అని అంటారు. వాటిలోనే వేదాల్లో తిరుగటి రాళ్ళు ఉన్నారు. గ్రావాణ దాంట్లోంచి ఆ గా అనేది పక్కకి తీసేస్తే రావాణ అంటే రావం వస్తుంది. కంఠంలోంచి యువతలకి నాదం వస్తుంది. కనుక ఆ రెండు తిరగటి రాళ్ల మధ్య కూడాను నాద బ్రహ్మోపాసనం అనేటువంటి దాన్ని వేస్తే పిండి యువతలకు వస్తుంది. కంఠంలోంచి వచ్చేటువంటి శబ్దంగా ఆ పిండితో ముద్దలు చేసి అక్షరములుగా రొట్టెలు చేసి పురోడాశములుగా దేవతకు సమర్పణ చేయబడతాయనేది వేదంలో తర్వాత చెప్పబడుతుంది. కనుక
ఈ కంఠంలోంచి పిండి చేస్తూ ఉండగా వచ్చేటువంటి శబ్దం ఇచ్చేటువంటిది ఉన్నది చూడండి. మనం ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నటువంటి వోకల్ వర్డ్, వాయిస్ అని అంటాం. దాని పేరు ఋగ్వేదం. వాగే ఋగ్వేద ప్రాణసామ వేద. చిన్న వాక్యాల్లో ఇస్తే అర్థం కావు, పెద్ద కావ్యాల్లో ఇస్తే అంతకంటే అర్థం కావు, మధ్యగా ఇస్తే మనం చదువుకోం, తెలుగులో ఇస్తే తెలుగులో ఇంపార్టెంట్ విషయాలు ఎందుకుంటాయి అని చదువుకోం. ఇట్లా చూసారా, రెండే ముక్కలు తెచ్చేసాడు. వాగేవ ఋగ్వేద ప్రాణ సామవేద అబద్ధ చెప్పుకోవాలి. ఇంకా మనం యజుర్వేద. దేంతో అయితే నీ జీవితాన్ని ప్రోగ్రామింగ్ చేసుకుంటున్నావో తెల్లారులేస్తే బ్రతుకు ప్రోగ్రామ్. యజుర్వేదం మనస్సు అనుకున్నది యజుర్వేదం. ప్రాణం ఉచ్ఛ్వాస నిశ్వాసములను నడుపుతున్నటువంటి ప్రాణగతి సామవేదం అన్నటువంటి వేదం. దాని నుండి ఉద్భవించినటువంటి కంఠధ్వని, అక్షరపంక్తి, నాదములు, శబ్దములు, గీత, తాత్పర్యము, వీటితో అంతర్యామికం కలది ఋగ్వేదము అనబడు యజ్ఞపుడు వేద పురుషుడు. ఈ రెండింటినీ నడుపుకుంటూ అధ్యయనం చేసుకుని జీవితం అనేటువంటి దాన్ని సమన్వయపరచుకోవటానికి యజ్ఞార్థ శాస్త్రముగా ఉపకరణములు, ద్రవ్యము మొదలైనవి ఏర్పాటు చేసుకుని నువ్వు తినవలసిన అన్నము, నీ భార్య పిల్లల్ని పోషించవలసినటువంటి ఉద్యోగము, ఇల్లు, వాకిలి మొదలైనవి క్రమమైనటువంటి మార్గాన్ని ఏర్పరచుకోవడానికి సాధనంగా ఇచ్చినటువంటి మనస్సు పేరు యజుర్వేదము. ఏకాత్రయీ విద్య, ఇది త్రీఫోల్డ్ విజ్డమ్, ఇది త్రయీ విద్య అని చెప్పబడింది. ఏవం వేద శోకస్తరతి శోకం తరతి. ఎవరైతే దీన్ని తెలుసుకుంటున్నారో వాడు శోకమును తెలుస్తుంది. దీని గురించి యమధర్మరాజు తెలియదు, దీని గురించి ధర్మరాజు యమధర్మరాజు మనం ఎట్లాంటి తెలుసుకుని చదువుకోవాలంటే బాగుంటుంది. ఆ ఒక్క మాట వాడు చదువు ఉండకపోతే మనకైతే యావడం ఉండేది. వీరవ్యాసుల వారు మహాభారతంలో ఆ ధర్మరాజు కోనేటి దగ్గర మాట్లాడుకుంటూ ఉండగా పొదసాటిన కొంచెం ఉంది తెలుగు రికార్డుని తీసి మనకు భారత గ్రంథంలో ఇవ్వకపోతే యామై ఉండేది. వేదం అంటే ఏమో తెలియాలంటే వాళ్ళు ఇచ్చారు. అలాంటి వ్యాసుడు ప్రపంచం అంతా తిరుగుతూ ఎక్కడెక్కడ ఎవరెవరు మాట్లాడుకుంటున్నారు, ఎవరిద్దరి మధ్యన ఇంటర్వ్యూలు జరుగుతున్నాయో చూస్తూ ఉండి జగత్తుకి మధ్యన సంభాషణ విన్నాడు ఆయన. అంటే యమధర్మరాజు కొడుకు ధర్మరాజుకి యమధర్మరాజుకి మధ్యన సంభాషణ విన్నాడు. ఆ సంభాషణలో పట్టుకున్నాడు ఋగ్వేదం అంటే ఏంటి, యజుర్వేదం అంటే ఏంటి, సామవేదం అంటే సామవేదంలోంచే ఋగ్వేదం పుట్టింది. వేద పుస్తకాలలో అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసంలోంచి కంఠధ్వని పుట్టేట పరిభాష మనం తెలుసుకోవాలి. ఈ కంఠంలోంచి పుట్టేటువంటి వేదాలే ఈశ్వరూప అని క్రిందటి గురు పూజల్లో మనం చెప్పుకున్నాం. మొదటి వారి ఋషభుడు కంఠంలో పుడుతూ ఉంటే తర్వాత నాదం కంఠంలోకి వస్తే దాని నుండి అకారాది క్షకారాంతములైనటువంటి అక్షరములు వస్తే తదక్షరక్షరం తద్విశ్యముపజీవతి అనేటువంటి మహాత్మ ఇవ్వబడుతుంది. అది తెలుసుకున్నాం. దక్షిణ పక్ష, ఇది ఋగ్వేదం అనేటువంటి దక్షిణ పక్షం. సామోత్తర పక్ష, సామవేదం ఉత్తర పక్షం తెలుసుకున్నాం. అంటే మనసు, వాక్కు, ప్రాణము వీటిలో చేయబడి ఉన్నది మనోమయ కోసం. అంటే మీ మనసుని ప్రోగ్రామింగ్ చిన్నగా చేయాలంటే మీ కంఠం ద్వారా మీకు మీ గురువు ఇచ్చినటువంటి వాక్కును అభ్యసించాలంటే మీ విశ్వాసాలను ప్రాణాయామంతో సరి చేసుకోవాలి. ప్రాణాయామముల యొక్క ప్రాణగతులు సరి చేసుకొని కంఠము చేత ఉపయోగము అనేటువంటి మార్గంలో విద్యను నేర్చుకుని ఉపయోగం అంటే గొంతు కలపడం వాటితో పాటు మనం కూడా ఎక్కడో పోస్టర్ చూసాం. నియమపూర్వక విద్యాభ్యాసం ఉపయోగము గాంధీ పని కూడా భేదములు అభ్యసించింది అనేటువంటి దాంట్లో మొదలవుతుంది. గాంధీ పని యుద్ధాన్ని రాసినప్పుడు కవట కూడా కొడుకు అనేది
ఓం తచ్చంజోరావళీమహే అనుకుంటూ ఓం తచ్చంజోరావళీమహే ఓం తచ్చంజోరావళీమహే